Just 5 minutes, please. బడ్జెట్ పైన మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. బడ్జెట్ అంటే కేవలం అంకెలు సంఖ్యలు మాత్రమే కాదు, మన అందరి జీవితం, మన భవిష్యత్తు కూడా అధ్యక్ష. కానీ వాస్తవంలో మాత్రం బడ్జెట్లో అంకెల గణడి తప్ప ఏమీ లేదు అధ్యక్ష. ఈ 6 గ్యారంటీ విషయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉదరగొట్టిన 6 గ్యారంటీలు ఈసారి బడ్జెట్లో భారీ నిధులు కేటాయిస్తారని ఆశించాం అధ్యక్ష. కానీ తులం బంగారం, మహాలక్ష్మి కింద మహిళలకు ప్రతి నెల 2500, వృద్ధులకు 4000 పింఛన్ తదితర పథకాలు అమలు చేస్తారని ఆశపడ్డారు. కానీ ప్రభుత్వం ఈసారి కూడా మొండి చేయి చూపెట్టింది అధ్యక్ష. గత సంవత్సరం 2025-26 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలకు 56,083 కోట్లు కేటాయించింది అధ్యక్ష. ఈ బడ్జెట్లో మాత్రం 50,713 కోట్లకే పరిమితం చేసింది. అంటే 5,370 కోట్లు కోత పెట్టింది అధ్యక్ష. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలని చట్టబద్ధత ఇస్తానని చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఇంతవరకు ఆ ఊసే లేదు. 50,000 కోట్ల కేటాయింపు ప్రజలకు ఖర్చు చేస్తారన్న నమ్మకం కూడా లేదు అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఎప్పుడు చేస్తుందో చెప్పాలని మీ ద్వారా మంత్రివర్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఇప్పుడే అధికారంలోకి వచ్చాం, ఆర్థిక పరిస్థితి బాగా లేదు అని చెప్పి తప్పించుకున్నది అధ్యక్ష. 2024-25 తొలి బడ్జెట్లో ఇదే 6 గ్యారంటీలకు 49,315 కోట్లు కేటాయింపులు చేసింది. కానీ ఖర్చు పెట్టింది కేవలం 24,948 కోట్లు మాత్రమే అధ్యక్ష. 2025-26 బడ్జెట్లో 35,000 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించింది అధ్యక్ష. ఇక అలాగే 6 గ్యారంటీలో భాగ్యమైన ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని 10 లక్షల వరకు పెంచుతున్నామని ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్లో ఆ మేరకు నిధులు మాత్రం పెంచలేదు అధ్యక్ష. ఈ ఏడాది కూడా 1,143 కోట్లు కేటాయించారు. కానీ నెట్వర్క్ హాస్పిటళ్లలో పేరుకుపోయిన బకాయిలు 1,205 కోట్లు ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వం ఏ విధంగా ఆరోగ్యశ్రీ అమలు చేస్తారో సమాధానం చెప్పాలి. అట్లానే తెలంగాణ ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించే ఆలోచన ఉందా లేదా అని కూడా చెప్పవలసిందిగా అధ్యక్ష మీకు కోరుతున్నాను అధ్యక్ష. ఇక హౌసింగ్ విషయానికి ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ప్రతి సంవత్సరం మంజూరు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అంటే దానికి 22,500 కోట్లు అవసరం అవుతాయి. ఈ బడ్జెట్లో కేవలం కేటాయించింది 7,071 కోట్లు మాత్రమే. అలాంటప్పుడు ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇల్లులు కట్టిస్తామనే హామీని ఏ విధంగా నెరవేరుస్తారో ఈ ప్రభుత్వం చెప్పవలసిందిగా మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. 3 ఏళ్లు అవుతున్న నిర్మాణాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం 3 ఏళ్లకు కలిపి 67,500 కోట్లు అవసరం. కానీ ఈ ఏడాది కేటాయించిన నిధులు కేవలం 5,500 కోట్లు మాత్రమే. ఈ పథకంలో భాగమైన ఇంటి స్థలం లేని వారికి స్థలం కేటాయింపు, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, హామీలకు సైతం అతిగతి లేదు అధ్యక్ష. ఈ లెక్కన నిరుపేదల సొంత ఇంటి కల నెరవేరుతుందా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. 3 బడ్జెట్లలో కలిపి ఇప్పటి వరకు ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 300 కోట్లు మాత్రమే. పేద ప్రజలకు ఇండ్లు కట్టించే ఆలోచన ప్రభుత్వానికి ఉందో లేదో చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేద ప్రజలకు ఇల్లు కట్టించే పనిలో ఉంటే మన తెలంగాణ ప్రభుత్వం ఆ విషయాన్ని గాలికి వదిలేసింది అధ్యక్ష. అవసరమైతే రాహుల్ గాంధీ గారికి తలా ఒక చేతేసి 1000 కోట్లు సరుదు పెడతామని ముఖ్యమంత్రి గారు చెప్తారు. కానీ మా నిరుపేదల సొంతింటి కల కనీసం మీరు ఇంతవరకు 1000 కోట్లు కూడా ఖర్చు చేయలే అధ్యక్ష. మరి 1000 కోట్లు ఖర్చు పెట్టలే, 1000 ఇండ్లు కూడా కట్టలేదు అధ్యక్ష. అదేవిధంగా మరో ముఖ్యమైన విషయం అధ్యక్ష, ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్థికంగా నష్టపోతున్న
లక్షలాది మంది ఆటో డ్రైవర్లకు ఆదుకుంటామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఈ బడ్జెట్ లోను కూడా మొండి చేయి చూపెట్టింది ఆటో డ్రైవర్లకు. ఏడాదికి 12,000 జీవన భృతి కల్పిస్తామని, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఉదరగొట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీని ఎగొట్టింది అధ్యక్ష. 2.5 ఏళ్ల నుంచి ఎదురు చూసిన ఆటో డ్రైవర్ల నోట్లో మట్టి కొట్టింది. బడ్జెట్ లో ₹1 కేటాయించలేదు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో తమ బతుకులు రోడ్లో పడ్డాయని కిరాయిలు లేక వడ్డీలు కట్టి అనేక మంది దాదాపు 150 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కనికరించకపోవడం నిజంగా చాలా దారుణం అధ్యక్ష. ప్రభుత్వం తక్షణమే ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, అలాగే రాష్ట్రంలో 6 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఆదుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ నిత్యం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చే జర్నలిస్టులకు ప్రభుత్వం బడ్జెట్ లో మొండి చేయి చూపించింది అధ్యక్ష. ఇండ్ల స్థలాల విషయంలో త్వరలోనో తీపి కబురు చెప్తామని, ఉద్యోగులతో సమానంగా హెల్త్ కార్డులు ఇస్తామని పదే చెప్పిన సర్కార్ బడ్జెట్ లో మాత్రం వాటి ఊసేలేదు. బడ్జెట్ లో జర్నలిస్టుల ఊసేలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో అదనంగా 100 కోట్ల సంక్షేమ నిధి కేటాయిస్తామని చెప్పి చిల్లిగవ్వ కూడా కేటాయించకపోవడం అన్యాయం అధ్యక్ష. చివరగా 2026-27 బడ్జెట్ ప్రతిపాదనలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు అన్ని కీలక శాఖల్లో కేటాయింపులు భారీగా తగ్గడం నిరాశపరిచింది అధ్యక్ష. రైతు సంక్షేమం గురించి గొప్పలు చెప్పుకుంటూనే సాగు రంగాన్ని విస్మరించింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పూర్తిపై ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశ మిగిల్చింది. నీటిపారుదల శాఖకు కేటాయింపులు 23,373 కోట్ల నుండి 22,165 కోట్లకు పడిపోయాయి అధ్యక్ష. వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేసింది. గత ఏడాది బడ్జెట్ ప్రతిపాదనలో 24,439 కోట్లు ఉంటే ఈసారి దాన్ని 23,178 కోట్లకు తగ్గించారు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ సంక్షేమాన్ని పట్టించుకోలేదు. ఎస్సీ సంక్షేమానికి గత బడ్జెట్ లో 40,234 కోట్లు కేటాయించగా ఈసారి 11,784 కోట్లకే పరిమితం చేశారు. దాదాపు 70% మేర కేటాయింపులో కోత పెట్టారు అధ్యక్ష. గిరిజన సంక్షేమానికి గతంలో 17,169 కోట్లు ఉండగా ఇప్పుడు 7,937 కోట్లతో సరిపెట్టారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం పరిశ్రమల శాఖకు కేటాయింపులను 3,527 కోట్ల నుంచి 3,490 కోట్లకు తగ్గించింది. ఆత్మహత్యల అంచనా ఉన్న చేనేత కార్మికులకు ఆదుకోవడంలోనూ విఫలైంది అధ్యక్ష. గతంలో ఉన్న 371 కోట్ల బడ్జెట్ ను 258 కోట్లకు కుదించింది. చేనేత రంగాన్ని నిరాశపరిచింది అధ్యక్ష. అదేవిధంగా మీరు వికలాంగులకు ఇస్తున్న 4,000 పెన్షన్ 6,000 ఈ రోజు అసెంబ్లీ బయట రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు బయట ఉన్నారు అధ్యక్ష. వారి మీద కనికరించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. టీ బ్రేక్ ఫర్ 10 minutes, please.